హలో బిర్యానీ లవర్స్, ఈరోజైతే నేను ఈ వీడియోలో మీకు హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ అతి సింపుల్గా సూపర్ టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకుతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. దయచేసి అందరూ కూడా వీడియోస్ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని చూడండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ చికెన్ దమ్ బిర్యానీకి అనేసి నేను 1 kg చికెన్ తీసుకున్నానండి. ఈ చికెన్ని శుభ్రంగా కడిగి ఒక 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకున్నాను. ఇప్పుడు ఒక 4-5 పచ్చిమిర్చిని తీసుకొని మంచిగా ఇలా నిలువుగా చీల్చుకొని ఆ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనాను కూడా యాడ్ చేసుకోండి. మన బిర్యానీ కల్లా మంచి ఫ్లేవర్ని ఇచ్చేది హోల్ గరం మసాలా ఒకటైతే, ఇంకొకటి వచ్చేసి మన పుదీనా కొత్తిమీర అండి. ఇవి కూడా మన బిర్యానీకి మంచి ఫ్లేవర్ని అలాగే టేస్టీని ఇస్తుందన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు బిర్యానీ మసాలాలని యాడ్ చేసుకోవాలండి. హోల్ గరం మసాలా మొత్తం యాడ్ చేసుకోండి. జాజికాయ, జాపత్రి, అనాస పువ్వు, సాజీరా ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఒక 2 సార్లు ఇలా కలుపుకోండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న మన చికెన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు గరం మసాలా యాడ్ చేయండి. అలాగే 1 కప్పు ఆయిల్ కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి మంచిగా ఈ మసాలాలన్నీ మన చికెన్కి పట్టేలాగా ఒక 3-4 సార్లు ఇలా మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న మన చికెన్లోకి ఒక 2 కప్పుల వరకు పెరుగుని యాడ్ చేసుకోండి. ఒక 1 kg చికెన్కి వచ్చేసి 1/2 kg వరకు పెరుగు తీసుకోవాలండి. పెరుగు అనేది మన చికెన్ స్మూత్గా అలాగే మన చికెన్ ఉడకడానికి కూడా ఈ పెరుగు తోడ్పడుతుంది. చాలా బాగుంటుందండి. అలాగే మన టేస్ట్ కోసం అనేసి కూడా పెరుగు మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఒక 1 kg చికెన్కి వచ్చేసి 1/2 kg పెరుగు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగు కూడా వేసుకొని మంచిగా మన మసాలాలన్నీ మంచిగా పట్టేలాగా మరొకసారి కలుపుకొని ఇప్పుడు ఒక 2 నిమ్మకాయలు తీసుకోండి. ఒక 2 నిమ్మకాయలు తీసుకొని ఆ రసాన్ని కూడా ఈ చికెన్లో యాడ్ చేయండి. ఇలా ఈ నిమ్మరసం కూడా ఈ చికెన్లో యాడ్ చేశాక మరొక 2 సార్లు ఇలా కలిపి ఒక 2 అవర్స్ అలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మన చికెన్ అనేది స్మూత్గా అలాగే మన మసాలాలన్నీ కూడా చికెన్కి పడతాయి అన్నమాట. ఇప్పుడు మనం బిర్యానీ చేయడానికి ఒక 1/2 అవర్ ముందు బాస్మతి రైస్ తీసుకొని నానబెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ లలితా బ్రాండ్ తీసుకున్నానండి. ఈ రైస్ వచ్చేసి పాతవి. పాత రైస్ అయితేనే మనకి మంచిగా మన రైస్ కూడా మంచిగా పూలలాగా బాగుంటుందన్నమాట. కొత్త రైస్ అయితే కొంచెం అన్నం మెత్తగా అవుతుందన్నమాట. పాత రైస్ అయితేనే బిర్యానీకి చాలా బాగుంటుందండి. ఇక్కడ 1 kg చికెన్కి వచ్చేసి నేను 1 kg రైస్ తీసుకున్నాను. ఈ రైస్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. అలాగే మన బిర్యానీలోకి సూప్ కోసం అనేసి నేను ఒక 1/2 kg చికెన్ తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. దీన్ని సూప్ చేస్తాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి 1 kg రైస్కి వచ్చేసి నేను 3 లీటర్స్ వాటర్ తీసుకున్నానండి. ఇక్కడ మన రైస్ కంటే వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటేనే మన రైస్ అనేది ఫ్రీగా మంచిగా ఉడికితేనే విడివిడిగా బాగుంటుందన్నమాట, బంకగా ఉండకుండా. అందుకోసం అనేసి 1 kg రైస్కి వచ్చేసి 3 లీటర్స్ వాటర్ తీసుకున్నానండి. నేను 3 లీటర్స్ వాటర్ తీసుకొని హోల్ గరం మసాలా యాడ్ చేసుకున్నాను ఇందులో. అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే మన రైస్ అనేది ఒకదానికి ఒకటి మెతుకు అతుక్కోకుండా విడిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ల వరకు గరం మసాలాను కూడా వేసాను.
వేసి దీనిపైన మూత పెట్టుకొని ఈ వాటర్ అనేది మంచిగా మసిలేంత వరకు మసలనివ్వండి. ఇలా ఇప్పుడు మనం దమ్ముకేసేయడానికి ఒక మంచి మందపాటి బాండీ తీసుకోవాలండి. ఈ బాండీలోకి వచ్చేసి మనం మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ చికెన్ అంతా ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా మంచిగా విడివిడిగా ఇలా సర్దుకొని తీసుకోవాలండి. ఇలా సర్దుకుంటే మన పీసులన్నీ మంచిగా కూడా డ్రై రోస్టెడ్గా అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసి ఇలా సర్దుకోవాలి. ఇప్పుడు మనం రైస్ కోసం పెట్టిన ఈ వాటర్ దగ్గరికి పోదామండి. ఈ వాటర్ ఇలా మసులుతూ ఉంటుంటే ఇలా మసిలే ఈ వాటర్లోకి 1 లెమన్ తీసుకొని ఇందులో ఈ రసాన్ని పిండుకోండి. ఈ నిమ్మరసం ఇలా పిండడం వల్ల ఏంటంటే మన రైస్ మంచిగా కొంచెం పుల్లగా ఉప్పుగా ఇలా టేస్టీగా ఉంటుందన్నమాట. రైస్ కూడా లెమన్ పిండితే మంచిగా రైస్ విరిగిపోకుండా అలాగే మంచిగా ఉంటుందన్నమాట. అందుకోసం అనేసి నేను ఎప్పుడు కూడా రైస్లో కూడా లెమన్ పిండుతాను. ఇప్పుడు ఇలా బాయిల్ అయిన మన వాటర్లోకి మనం కడిగి పక్కన పెట్టుకున్న రైస్ని వేసుకోండి. మన రైస్ ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా 70% ఇలా విరిగిపోయేలాగా ఉడికాక ఈ రైస్ని ఈ చికెన్లో యాడ్ చేసుకోండి. వాటర్ మొత్తం డ్రై అయిపోయిన అవసరం లేదండి, కొంచెం వాటర్ ఉండేలాగే ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ఈ రైస్నంతా యాడ్ చేసుకుంటూ మంచిగా నీట్గా ఇలా సర్దుకుంటూ మొత్తం కూడా రైస్నంతా పూర్తిగా ఇందులోకి షిఫ్ట్ చేసుకోండి. ఇలా షిఫ్ట్ చేసిన మన రైస్ని మంచిగా ఇలా సర్దుకున్నాక ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర ఇలా వేసుకోండి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి. ఫుడ్ కలరు ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇక్కడైతే నేను ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. ఈ నెయ్యి మన బిర్యానీకి మంచి స్మెల్ని అలాగే మంచి ఫ్లేవర్ని ఇస్తుందన్నమాట. నెయ్యి అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. చాలా బాగుంటుంది నెయ్యి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు నేను ఇక్కడ పిండి ఏమీ పెట్టట్లేదండి ఆవిరిపోకుండా. ఇక్కడ నాకు సరిపడా ప్లేట్ ఉందన్నమాట. అందుకోసం అనేసి ఇదే పెట్టుకొని దానిపైన ఇంకొక ప్లేట్ పెట్టుకుంటున్నాను. చూడండి ఇలా పెట్టుకొని ఇప్పుడు నేను ఇలా కట్టెల పొయ్యి మీద పెట్టుకున్నానండి. చూడండి ఒక 10 మినిట్స్ వరకు మంట మంచిగా 4 వైపులా వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ తర్వాత ఒక మందపాటి మంచి తవ్వ తీసుకోవాలండి. మందంగా ఉండేది తీసుకొని ఇప్పుడు ఈ గిన్నె కింద ఆ తవ్వాని పెట్టుకొని కొంచెం మంట తగ్గించుకోవాలండి. ఇలా మీడియంగా మంట పెట్టుకొని మరొక 10 మినిట్స్ తర్వాత ఇంకా అసలు ఈ మంటనే పూర్తిగా తీసేయండి. తీసేసి మన బిర్యానీ అప్పుడు ఇలా తయారవుతుంది చూడండి.
ఇక్కడ చికెన్ అనేది పూర్తిగా ఉడికిపోయిందండి. కాకపోతే మనకి ఇంకా డ్రైగా రోస్టెడ్గా కావాలన్నమాట. ఇంకా డ్రై రోస్టెడ్ కోసం అనేసి నేను పూర్తిగా పొయ్యి కింద ఉన్న మంట తీసేసి ఓన్లీ ఆ తవ్వ పైన ఉంచి దానికి ఉన్న నిప్పుల నుంచి వచ్చే వేడికే మన రైసు మన చికెన్ అనేది డ్రై అయిపోతుంది. అలాగే మన రైస్ కూడా దమ్ముకొచ్చేస్తుంది అనమాట. అందుకే పూర్తిగా మంట తీసేసి ఓన్లీ తవ్వ పైనే ఉంచాను. చూడండి మంట తీసేసి ఒక 10 మినిట్స్ పాటు ఇంక ఈ మంట తీసేయండి. తీసేసి ఓన్లీ తవ్వ మీదే ఉంచితే లాస్ట్కి మన బిర్యానీ అనేది ఇలా తయారవుతుంది. చూడండి పీసు మంచిగా రోస్టెడ్గా అయింది. చూడండి రైస్ కూడా మంచిగా పువ్వుల్లాగా ఇలా విడివిడిగా అయిందండి. అంతేనండి, మంచిగా చికెన్ దమ్ బిర్యానీ హైదరాబాదీ స్టైల్లో మనమే మన ఇంట్లోనే టేస్టీగా చేసుకోవచ్చు. సింపుల్గా ఇలా చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. అంతే అండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.